నేనైతే సేమ్ ముమ్మరి అయితే తాలింపు అనేది వేస్తాను అనమాట. ఇది గుజరాత్‌కి చాలా ఫేమస్ అనమాట. ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీగా అయితే సేమ్ ముమ్మరి అయితే ఉంటదన్నమాట. టేస్ట్ కూడా బాగుంటది. చాలా సింపుల్ ప్రాసెస్, తక్కువ ఆయిల్‌తో కూడా అయిపోతదన్నమాట. ఏమీ లేదండి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపేసేసి ఇవి ముమ్మర దొరుకుతాయి కదా మార్కెట్‌లోను, అవి వేసేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. అంటే ముమ్మర క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై అవ్వాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. క్రిస్పీ అయిన తర్వాత అయితే నేనైతే పోహ అలానే వేరుశనగ గుళ్ళండి. పోహ అంటే అదే అంటారు కదా, మొక్కజొన్న పొత్తులు ఇవి ఉంటాయి చూడండి, అవి ఈ పోహ అలానే అవి వేసేసుకొని కారం వేసేసుకొని అలాగే 2, 3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత సేవు, నేను అది కూడా మార్కెట్ నుంచి తెప్పించేసానమాట. అది కూడా వేసేసి ఇలాగ కలిపేసుకోవడమేనండి. అంటే బాగా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ కలుపుతూ దాన్ని ఫ్రై చేయాలన్నమాట. జస్ట్ 10 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఈ పోహా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్